అయ్యే అవకాశం ఉంది. దేనికోసం తెలియదు మరి, బయట డిస్కషన్ జరుగుతున్నది. వాళ్ళని అడగాలి మీరు, ఎవరైతే వాళ్ళని అడిగితే అవన్నీ స్పెక్యులేషన్స్ అవుతాయి, మిమ్మల్ని అడిగితే క్లారిటీ వస్తుంది. అంటే ఒక విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఉంటుండా పోతుండా వాయిస్, తీన్మార్ మల్లన్న వాయిస్ ఆల్వేస్ ఇట్లనే ఉంది. ఎప్పుడేం తగ్గలే, ఎప్పుడేం మాట్లాడలే, లేకపోతే ఎప్పుడేం ఏదో లొంగిపోయినట్టు అట్లేం చేయలేము. మేము బరాబర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉన్నాం, ఎవరి కోసం మాట్లాడాలో వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉన్నాం. ఇలా తీన్మార్ మల్లన్న ఇట్లుందంటే మా వాయిస్ అట్లుంది కాబట్టే ఉంది ఇప్పటి వరకు నిలబడ్డాం. ఇక తీన్మార్ మల్లన్న ఉంటాడా పోతాడా అంటే మా కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయమంటున్నటువంటి వాళ్ళం, మా కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయించుకునేటువంటి వాళ్ళం మేము ఎడిపోతామండి. ఈ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి విధానాలు అమలు చేయలేనటువంటి వాళ్ళు పోతారేమో, పోతే మాకేం సంబంధం? మాకు రాహుల్ గాంధీ గారి భరోసా, ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి ఒక భరోసాతోటి మేము 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయబోతా ఉన్నాం, చేస్తాం. కాబట్టి మీరు మాట్లాడేది ఒక యాక్టివిస్ట్ లాగా, బయట ఉన్న వ్యక్తిలాగా కనబడుతున్నది. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు, కొంత డిలే జరిగినా ఆ పార్టీని వెనకేసుకుంటూ వస్తాడు. కానీ మీరు ఒక డెడ్ లైన్ పెడుతున్నారు కదా, ఇక్కడ మీరు మాట్లాడే మాటలు ఒక డెడ్ లైన్ కనిపిస్తున్నది. మాకు మేము డెడ్ లైన్ పెట్టుకోలేరు రఘు, ఇది మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో పెట్టినాం మేము ఈ మాట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 6 నెలల లోపల కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ని మేము అక్కడ ప్రస్తావించినాం. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి మాట నిలబడడం కోసం మేము ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది ఇది ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్లను 33 నుంచి తీసుకొచ్చి కింద పారేసింది, 20% లోపు తెచ్చింది. అసలు కులగణనే వద్దు, అసలు కులగణనే చేయకూడదని భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి చేసేది ఏదన్నా ఉందంటే అది రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. కాబట్టి మేమే చేయగలుగుతాం, కాబట్టి మేమే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న నాయకులు కదా ఇప్పుడు డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు జరిగి హైకమాండ్తో మాట్లాడి నిర్ణయాలు అమలు చేయాల్సింది ఇక్కడున్న నాయకులు కదా మెయిన్. ఇక్కడున్న నాయకుల మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీ అంటున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి అంటలేరు, ఎందుకు కోమటిరెడ్డి అంటలేరు, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటలేరు? వీళ్ళు కదా ఇక్కడ ఇప్పుడు మా అమలు చేసేది అందరికీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, నేనైనా, ఎవరైనా కూడా ఆ పార్టీలో రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ కింద పనిచేస్తా ఉన్నాము. మా అధినాయకుడు ఆయన కాబట్టి అధినాయకుడి మాట శిలాశాసనం మాకు. ఇది నేను చెప్తా, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు మాకు శిలాశాసనం అని చెప్పి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఎవరైనా తప్పుదో పట్టిస్తే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అట్లా పట్టిస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరన్నా ఆ ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితిలో తలదించుకునేట్లాగా చేస్తే మేము ఒప్పుకోము. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ పెడతాం, ఆయన మాటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఆయన వల్లనే ఇది జరిగింది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా మేము చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, అంటే మీ పార్టీ క్లియర్గా ఉన్నది, లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరితగతిన పెట్టాలి, కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి, సో ఇమీడియట్గా పెట్టాలని నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా జాబితాని రెడీ చేసే క్రమంలో ఉంది. అంటే ఈ 42% రిజర్వేషన్ అమలు జరగక ముందే ఎలక్షన్స్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి మీలాంటి వాళ్ళు అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నామంటే రఘు, క్లియర్గా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవును, చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజల ఓట్లు కోల్పోతుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మా పార్టీ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి దాన్ని అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అనేది మాకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. 42% టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించాలి అని అనుకున్నప్పుడు కొంత మా బీసీల ప్రయోజనాన్ని కాంక్షించినట్టు అవుతుంది. ఫిర్బీ అది పార్టీ పెట్టే భిక్ష మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మాకు అది వద్దని చెప్తున్నాం. అదొద్దు, మాకు బాధ్యత రావాల్సిన వాటా రావాలి. ఎట్లా వస్తుంది వాటా? మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు 42% రిజర్వేషన్ కావాలంటే ఒక డెడికేట్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఈ బీసీలు సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడ్డారని చెప్పి నిర్ధారించి వాళ్ళ లెక్కలు తీసి మనం సుప్రీంకోర్టుకు ఇవ్వగలిగితే కనుక, సైంటిఫిక్ డేటా ఇవ్వగలిగితే కనుక కొంత సుప్రీంకోర్టును మెప్పించవచ్చు. కానీ ఇక్కడ కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. అట్లే ఈ ఏదైతే రిజర్వేషన్ ఫిక్స్ చేయడం కోసం మా దగ్గర ఇంతమంది వెనకబడి ఉన్నారు కాబట్టి మేము ఇవ్వడానికి మాకు అవకాశం కల్పించండి సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు. అది చేయకుండా
లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందిగా ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేసి పంపించడం. కులగణన మీద ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసినట్టున్నారు కదా. 42% మీద కులగణన ఎవరు చెప్పినా ఆగదు, కులగణన జరుగుతుంది. అయితే కులగణనకు 2-3 ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే కులగణన ఏదో తూతూ మంత్రంగా చేసి ఆడేటోడే అంత ఖరాబ్ అయిపోయిందా, డాటా అంతా చెదలు పట్టిందా అని చెప్పే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మేము అత్యంత జాగ్రత్తగా ఒక కమిషన్ ద్వారానే ఇదంతా జరగాలని చెప్తా ఉన్నాము. ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేమే అమలు చేయాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకరో ఇప్పుడు కులగణన జరగకుండా లేకపోతే కాస్ట్ సెన్సస్ జరగకుండా ఎలక్షన్ ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదంలో ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంటే అల్టిమేట్ గా మేం ప్రమాదంలో ఉన్నట్టు, అంతే కదా. కాబట్టి అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ప్రమాదం అంచులోకి తీసుకుపోకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం మా 100 శక్తులు ఉపయోగిస్తాం, ప్రయత్నం చేస్తాం. మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే, కులగణన చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే కాంగ్రెస్ పని అయిపోతుంది, అంతే కదా రఘు? అంతేనా? మేము ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీని అట్లా కానివ్వం కూడా. ఇవాళ కొంతమంది స్వార్థం కోసమో ఎవరి స్వార్థం కోసమో ఈ బీసీ కులాలను విస్మరించి వాళ్ళని ఇంకా అట్లనే పెట్టి కాస్ట్ సెన్సస్ రాహుల్ గాంధీ గారి మాటను కూడా తప్పుదో పట్టిస్తామంటే మేము ఊకునే పరిస్థితిలో లేము. మేము బీసీలుగా కాంగ్రెస్ పార్టీని కాపాడు.